రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి గురు శిష్యులు. ఈ ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళైతే చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు. అందుకే ఇటీవల ఈ ఇద్దరు కలిసిన సందర్భాల్లో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో మారిపోయారు. గురు శిష్యుల ఫోటోలు, వీడియోలు అయితే ఫుల్గా వైరల్ అయ్యాయి. ఆ ఇద్దరి పవిత్ర బంధం పైన ఏ ఇద్దరు తెలుగు వారిని కలిసినా చర్చ జరిగింది. సరిగ్గా ఇక్కడే దుష్టత్వమైన వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలకు కడుపు మండింది. వారే కాదు, మేము కూడా మంచి స్నేహితులమే అంటూ తమ మధ్య ఉన్న ముసుగుని తొలగించుకోవాలని డిసైడ్ అయిపోయారు. మా నేతల వైరల్ ట్రెండింగ్ కంటెంట్ కావాలని ఒక స్పెషల్ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. పాపం మనసు మంచిదైతే ఆలోచనలు కూడా చాలా గొప్పగానే ఉంటాయి. కానీ ఇక్కడ కలిసిన రెండు మనసులు పక్కా అవకాశవాదు. కడుపులో కత్తులతో తిరిగే ఈ నయా నాయకులు ఒక వేదికను తమ కలయికకు ఎంచుకున్నారు. బెంగళూరులో గుర్రాల పోటీని తమ కలయికకు వేదికగా చేసుకున్నారు. అంతే, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న వీడియో పైన నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఒక ట్రోలింగ్ మ్యాటర్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. జగన్, కేటీఆర్ ఏం మాట్లాడుకున్నారా అన్న విషయాన్ని చాలా కామెడీగా చెప్పాడు. దేశ్కి నేతను తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి తెద్దామా అంటూ జగన్ అంటే, ఊరుకో అన్నా, నువ్వేమో నాన్నను వేసేసి రిలయన్స్ ఖాతాలో పడేసావు, ఆ తర్వాత సీఎం సీట్ ఎక్కేసావు, నేను ముఖ్యమంత్రి నవ్వద్దా అంటూ తన మనసులో మాట చెప్పేశాడు. అవును, కరెక్టే కదా, నేను మర్చిపోయాను. సరే కానీ మా రాష్ట్రంలో మీ పార్టీ విస్తరణ వేగం చేయండి, ఈసారి పొత్తులతో మనం పోటీ చేద్దామని జగన్ ప్రతిపాదించాట. అంతేకాదు, తెలంగాణలో నా బొమ్మ మీకు కలిసి వస్తుందని కూడా చెప్పాట. దీనికి ఈ మధ్య నాంపల్లి కోర్టుకు వచ్చినప్పుడు దారి పొడుగునా వచ్చిన జనమే ఉదాహరణ అంటూ కేటీఆర్కు బంపర్ ఆఫర్ ఇస్తున్నట్టుగా జగన్ బిల్డప్ ఇచ్చారట. దీంతో కంగుతున్న కేటీఆర్, అందుకే నిన్ను లెవెన్ రెడ్డి అంటున్నారంటూ తనదైన స్టైల్లో ఒక డైలాగ్ వేసి వచ్చేసారట. చూసారా ఇద్దరు మాట్లాడుకున్న వీడియోకి నెటిజన్లు వేసిన కౌంటర్ ఎలా ఉందో? దీన్ని చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు చాలామంది.